హే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ లిటిల్ వరల్డ్. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా? అండ్ ఎలా చేసుకున్నారు చెప్పేసేయండి. మా పూజ అయితే చాలా బాగా జరిగింది. లైక్ ఎవ్రీ ఇయర్ మంచిగానే అవుతుంది, కానీ ఈ ఇయర్ ఇంకా మంచిగా అనిపించింది. అమ్మవారి సెటప్ కూడా లైక్ అలంకరణ కానీ శారీ డ్రైపింగ్ కానీ ఈ ఇయర్ ఇంకా చాలా బాగా కుదిరాయి అనిపించింది మాకైతే. పూజ కూడా మంచిగా అయిపోయిందనమాట. మేమైతే డెకరేషన్ నిన్న నైటే చేసి పెట్టుకున్నాము, బికాస్ పొద్దున లెగగానే చాలా హడావిడి అయిపోతుంది అనేసి. బికాజ్ ఈ టైంలోపు చేయాలి అనేసి కొన్ని ఉంటాయి కదా మంచి టైమింగ్స్. సో అందుకోసమని డెకరేషన్ అయితే నైటే చేసేసుకున్నాము. అండ్ అమ్మవారికి శారీ డ్రైపింగ్ కూడా నైట్ 12 దాటగానే చేసేసామన్నమాట. అది యాక్చువల్గా నేను వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ మా కనుషి మేడం ఆ టైంలో కూడా ఫుల్ అల్లరి చేసేస్తూ అస్సలు మమ్మల్ని ఏది చేయనీయట్లేదు. సో అందుకని ఇంకా వీడియో తీయడం అయితే కుదరలేదు. ఎవ్రీ ఇయర్ మేము అమ్మవారిని అయితే నార్మల్గా కింద పీటేసి పెడతామన్నమాట. కానీ ఈసారి కనుషి ఉంది, అస్సలు తనని ఆపడం తనని పట్టుకోవడం ఎవరి వల్ల కాదు కొద్దిసేపు కూడా. అలాంటిది ఒక డే మొత్తం తనని అక్కడికి రాకుండా ఆపాలంటే కష్టం అనేసి ఇంకా టేబుల్ పైన అయితే పెట్టాలి అనుకొని టేబుల్ పైన పెట్టేశాము. డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ అమ్మవారి శారీ డ్రైపింగ్ కూడా చాలా బాగా కుదిరింది. శారీ బాగుందని మంచి కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి. అండ్ పూజ పరంగా అయితే ఇంకా నేను మార్నింగే లేసేసి మొత్తం అన్నీ సెట్ చేసేసాను అనమాట. మమ్మీ అయితే ప్రసాదాలు ప్రిపేర్ చేస్తుంది. ఆ లోపు నేను అక్కడ కలశం దగ్గర అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాను. సో దట్ మమ్మీ ప్రిపరేషన్ అయిపోగానే తను వచ్చి డైరెక్ట్గా పూజ స్టార్ట్ చేస్తుంది అనేసి. సో చూసారు కదా, ఇక్కడ మమ్మీ అయితే స్టార్ట్ చేసేసింది పూజ. నేను పక్కనే అలా కూర్చున్నాను. అప్పటికి ఇంకా మేమైతే ఏం రెడీ అవ్వలేదు, బికాస్ ఫస్ట్ పూజ అయిపోయాక దెన్ రెడీ అవుదాము అందరూ వచ్చేటప్పుడు వాయనాలు ఇచ్చేటప్పుడు అనుకున్నాము. సో ఫస్ట్ మమ్మీ అయితే రెడీ అయిపోయి తనైతే పూజ స్టార్ట్ చేసేసింది. నేను నార్మల్గా అలా పక్కన కూర్చున్నాను, ఏమైనా కావాలి అంటే హెల్ప్ చేద్దామని. అలాగే పూజలో కూడా పార్టిసిపేట్ చేసినట్టు ఉంటుంది కదా, సో అలా అని అయితే నేను కూర్చున్నాను అనమాట. అండ్ డెకరేషన్ చూస్తున్నారు కదా, ఎవ్రీ ఇయర్ కూడా మేము ఇలాగే ఇవి చెట్లు ఏవైతే ఉన్నాయో ఇవి షో ప్లాంట్స్ అంటారు. ఇవి మాకు ఇంటికి నియర్ బైలో దొరుకుతాయి అన్నమాట. సో ఎవ్రీ ఇయర్ కూడా మేము ఇవే తెచ్చి సేమ్ మోడల్ ఇదే అలంకరిస్తాము. లైక్ అందరూ నార్మల్గా బనానా లీవ్స్ కానీ బనానా చెట్లు అవి తెచ్చి పెడుతుంటారు కదా, మేము అలా కాకుండా ఎవ్రీ ఇయర్ వీటితోనే అలంకరిస్తామన్నమాట. మాకైతే మంచిగా లుక్ అనిపిస్తుంది వీటితో చేయడం వల్ల. లైక్ గ్రీనరీ మంచిగా ఉంటుంది, గ్రీనరీ మధ్యలో ఎల్లో కలర్లో అమ్మవారి ఫేస్ మంచి కలగొడుతుంది. సో అందుకని ఇంకా ఎవ్రీ ఇయర్ అదే ఫాలో అయిపోతున్నాం మేమైతే. ఇక్కడ పూజ చేసేస్తున్నాము. అండ్ పూజ మీరు ఎలా చేస్తారు? మేమైతే నార్మల్గా పంతుల్ని అలా అని ఏం పిలవము. యూట్యూబ్లో పూజా విధానం అనేసి పంతులు వాళ్ళు ఆల్రెడీ చేయించిన వీడియోస్ కొన్ని ఉంటాయి కదా, సో వాటిని చూసి అయితే ఫాలో అయిపోతాం అన్నమాట. సో ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయింది. మమ్మీ ఇంకా నైవేద్యం సమర్పించి హారతి అయితే ఇచ్చేసిందనమాట. అమ్మవారిని చూడండి అసలు ఎంత మంచిగా అనిపిస్తున్నారో. కనకంబరాలు అసలు దొరకట్లేదండి. 1 మురకి 100 రూపీస్ అని చెప్తున్నారంట, ఎక్కడా దొరకట్లేదు. కానీ అమ్మవారికి అవి చాలా ఇష్టం అంటారు కదా, సో అందుకని ఇంకా మా డాడీ మార్కెట్స్ మొత్తం చేసి అయితే తెచ్చేశారు. మేము కూడా అలంకరించేసాము. మంచి లుక్ అయితే వచ్చేసింది అమ్మవారికి. మంచిగా నమస్కారం చేసేసుకొని థ్యాంక్స్ చెప్పేసి అలాగే కొన్ని కోరికలు కోరేసుకొని అమ్మవారికి అయితే మంచిగా రెడీ చేసి ఇలా అయితే పెట్టామన్నమాట మేము. యాక్చువల్గా నేనైతే వాయినాలు ఇచ్చే వీడియో కూడా అది పెడదాం అనుకున్నాను, కానీ వీడియో తీసుకోలేదు. బికాజ్ అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అలాంటి సిచ్యుయేషన్ ఎదురైందనమాట. లైక్ మేము ఈవినింగ్ 6:30, 7 కల్లా పిలుద్దాం అనుకున్నాం అందరినీ. కాకపోతే కొన్ని చేంజెస్ వల్ల అందరూ 5 o'clockకే వచ్చేసారనమాట. సో ఇంకా మేము అప్పటికప్పుడు తొందరగా రెడీ అయిపోవడం అండ్ వాళ్ళకి ఇవ్వాల్సిన వాయనం కూడా అప్పటికప్పుడు అన్నీ సెట్ చేసుకొని ఇచ్చేసామన్నమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.